హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇంకో ఫుడ్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. ఎక్కడైనా ట్రైన్లో ఫుడ్ సర్వ్ చేయడం చూసుంటాం, కానీ ఇక్కడ ట్రైనే ఫుడ్ సర్వ్ చేసిద్ది. అదే ప్లాట్ఫామ్ 65. దీన్నే ట్రైన్ రెస్టారెంట్ అని అంటారు. ఈ రెస్టారెంట్ హైదరాబాద్లో 4 బ్రాంచెస్ ఉన్నాయి. అదే కేపీహెచ్బి, దిల్సుఖ్ నగర్, కొండాపూర్ అండ్ కోంపల్లిలో. నేను ఇప్పుడు కొండాపూర్ బ్రాంచ్కి వచ్చాను. లోపల అంబియన్స్ ఎలా ఉందో చూసేద్దాం. వెల్కమ్ బ్యాక్. యాక్చువల్గా ఇక్కడ ముందే టేబుల్ బుక్ చేసుకోవాలి. డైరెక్ట్గా కనుక వస్తే ఆ బుకింగ్ ప్రాసెస్కి చాలా వెయిట్ చేయాలి. అండ్ వీకెండ్స్లో వెళ్ళే వాళ్ళైతే కంపల్సరీ టేబుల్ బుక్ చేసుకునే వెళ్ళండి. మేము బుక్ చేసుకున్నా కూడా చాలా టైం పట్టింది టేబుల్ ఫ్రీ అవ్వడానికి. లోపల ఇలా స్టేషన్స్ ఉంటాయి. నేను సికింద్రాబాద్ స్టేషన్ తీసుకోవాలనుకున్నా, బట్ ఇది ఒక్కటే ఖాళీ అయింది. నేను ఇప్పుడు ఒడిస్సాలో ఉన్న కుర్దా జంక్షన్ టేబుల్ దొరికింది మాకు. ఈ రెస్టారెంట్లో కొత్తగా ఒక డిష్ లాంచ్ చేశారు. నేను ఇక్కడికి రావడానికి రీజన్ కూడా అదే. సారీ, ఆయనే. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ నేను ఆల్రెడీ విజయవాడలో వెళ్ళాను ప్లాట్ఫామ్ 65కి రెస్టారెంట్ పెట్టిన కొత్తలో. బట్ మళ్ళీ రావడానికి రీజన్ ఆ డిషే. అదేంటో ఆర్డర్ చేసేటప్పుడు చెప్తాను. ఇక్కడ సిగ్నల్ లైట్స్ ఉన్నాయి కదా, యాక్చువల్గా ట్రైన్ మన టేబుల్కి వచ్చే ముందు ఇది సిగ్నల్ చూపించింది, సేమ్ ట్రాఫిక్ సిగ్నల్ లాగా. బట్ నా టేబుల్ దగ్గర లైట్స్ వర్క్ అవ్వట్లేదు. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఇంకేం చేస్తాం, వేరే టేబుల్ తీసుకుందామన్నా అన్ని టేబుల్స్ బుక్ అయిపోయి ఉన్నాయి. సో కంటిన్యూ అయిపోయాం. ముందు సూప్స్ చెప్పేసాము. ఇందాక చెప్పాను కదా కొత్త డిష్ అని చెప్పి, అది ఇదే పిఠాపురం షెఫ్స్ తాలూకా. మీకు అర్థమైపోయే ఉండిద్ది ఎవరి గురించి మాట్లాడుతున్నాను. సీన్ కోసమే వచ్చాను. అలా మీలో కూడా ఎవరైనా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. ఇంకా టేబుల్ పైన ఏమేమి పెట్టారో చూస్తున్నాను. ఒకటి చిల్లీ సాసు, ఇంకా ఇదేంటో నాకు తెలియదు. ఇదేమో టమాటో కెచప్, ఇవైతే ఉన్నాయి. ఇంకా సాల్ట్, పెప్పర్. ఇంకా సూప్ వచ్చేసింది. ఇంకోటి, సూప్స్ అయితే ట్రైన్స్ సర్వ్ చేయవు, ఎందుకంటే ఏమన్నా అయ్యి పోతుందని చెప్పి. లిక్విడ్స్ ఏవి కూడా ట్రైన్స్ సర్వ్ చేయవు. ఇలా వెయిటర్సే వచ్చి సర్వ్ చేస్తారు. ఇది చికెన్ మ్యాన్చో సూపు. టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. చికెన్ మ్యాన్చో సూప్ ఇంకో సూప్ కూడా ఆర్డర్ చేసాము, అది కూడా వచ్చింది. ఇది కూడా టేస్ట్ చేద్దాము. చాలా బాగుంది. ఇక్కడికి వస్తే ట్రై చేయండి. చికెన్ వెల్లుల్లి చారు చాలా బాగుంది. స్పైస్ లవర్స్కి చాలా బాగా నచ్చింది ఇది. ట్రైన్లో ఫస్ట్ ఫుడ్ డెలివరీ పిఠాపురం నుంచి వచ్చింది. ఇదే ఆ స్టార్టర్. ఈ ట్రైన్ అయితే ఏ బ్రిటిష్ కాలం నాటి ట్రైన్లోనూ ఉంది, బాగా పాత పడిపోయింది. ఇది పిఠాపురం షెఫ్ స్పెషల్ తాలూకా. పవన్ కళ్యాణ్ గారు బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఇది కూడా టేస్ట్ చేసేద్దాం. యాక్చువల్గా చాలా బాగుంది, కాకపోతే కొంచెం వేడిగా లేదు అంతే. యాక్చువల్గా ట్రైన్ వచ్చేటప్పుడు వీడియో తీద్దాం అంటే అస్సలు కుదరట్లేదు, ఎందుకంటే మాకు సిగ్నల్ లైట్స్ వర్క్ అవ్వట్లేదు కదా. సో ఎప్పుడు వస్తుందనేది తెలియట్లేదు, సడన్గా వచ్చేస్తుంది తింటున్నప్పుడు.
కూచిపూడి ఫిష్ అన్నమాట. కూచిపూడి చేప కూచిపూడి ఆడుతానే తినాల. ఎలాగెలాగా కూచిపూడి చేప కూచిపూడి ఆడుతానే తినాల. వాష్ బేసిన్లో చేపలు పెట్టేవాడి మొహంలో మొహం చూడు. చెట్టు చాలా బాగుంది. రెడ్ హాట్ వింగ్స్, చికెన్ వింగ్స్. బావా అబ్బే ఇది పైనంతా స్పైసీగా ఉంది కానీ లోపల ఏం లేదు, టేస్ట్ చప్పగా ఉంది. పైన సాస్ స్పైసీగా ఉంది అంతే. ఇంకా ఈ ట్రైన్ ఎలాగా కరెక్ట్ టేబుల్ దగ్గరికి కరెక్ట్ ఫుడ్ తీసుకొస్తుందని మీకు డౌట్ ఉండొచ్చు, అందుకే ఇది రికార్డ్ చేశాను. లోపల కిచెన్ ఉంటుంది, ఇలా ఒక మనిషి ఆపరేట్ చేస్తూ ఉంటారు. ఎవరి ఫుడ్ ప్రిపేర్ అవ్వగానే వాళ్ళ టేబుల్ దగ్గరికి ఇలా ఆపరేట్ చేసి పంపిస్తారు. అండ్ మా ముందు టేబుల్ దగ్గర చూసారా సిగ్నల్ లైట్ వెలుగుతుంది, అంటే ట్రైన్ వస్తుందని అర్థం. అదే మా టేబుల్ దగ్గర మిస్సింగ్. మా బిర్యానీ కూడా వచ్చేసింది. ఇది మటన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ కూడా ఆర్డర్ చేసాము, అది టైం పట్టిద్ది అనుకుంటా. మటన్ దమ్ బిర్యానీ కర్డ్ వేసుకుంటే అయినా వెళ్తుంది కానీ మామూలుగా అయితే అస్సలు ఎక్కట్లేదు. మటన్ బిర్యానీ ఫ్లాప్ అయింది, చికెన్ బిర్యానీ వచ్చింది. ఇది ఎలా ఉండిద్దో చూడాలి. ఇది చికెన్, ఇది మటన్. చికెన్ బిర్యానీ స్పెషల్ ఫ్రై చికెన్ బిర్యానీ బాగుంది. మటన్ బాలే, చికెన్ నెమ్మగా లేండి. ఏది మీకు కూడా అంతేనా? అయితే కమెంట్స్లో చెప్పండి. ఆర్డర్ చేసిన డ్రింక్స్ వచ్చేసినాయి. ఈ గ్లాస్ చూసారా ఎంత బక్కచిక్కిపోయిందో. 20 రూపీస్ స్ప్రైట్ బాటిల్ ఇందులో పోసేసి లెమన్ అండ్ మింట్ వేసి ఇవ్వడానికి 190 రూపీస్ ఛార్జ్ చేశారు. లైమ్ సోడా ఈ వర్జిన్ మజిటో 190 రూపీస్ కానీ ఏం బాగాలేదు. ఆ సోడా 70 రూపీసే, లైమ్ సోడా. అది దీనికన్నా చాలా బెటర్. అలా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూపి ఇప్పుడే వచ్చింది వేడి వేడి. నేను ఎప్పుడు ఇది కేక్ కడుక్కోవడానికి వచ్చింది. రామచంద్ర వీడు ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను రా. ఎప్పుడు ఫింగర్ బాల్ వచ్చినా నాకు ఈ సీనే గుర్తొస్తుంది.
4 మెంబర్స్కి బిల్ అయితే ఎంత అయింది. 2 సూప్స్ ఈచ్ 170 రూపీస్. పిఠాపురం షెఫ్ స్పెషల్ ఏమో 350 రూపీస్. చికెన్ వింగ్స్ 360 అండ్ కూచిపూడి చేప 400 రూపీస్. మటన్ బిర్యానీ 420 అండ్ చికెన్ బిర్యానీ 340 ప్లస్ ట్యాక్సెస్ 120. మొత్తం 2500 చేంజ్ అయింది. లాస్ట్లో అయితే సోంపిచ్చారు. నేనైతే ఊరికే చూపిస్తున్నా. ఫుడ్ అయితే బాగానే ఉంది, కానీ కొన్ని ఐటమ్స్ మాత్రం అంత బాగాలేదు. కొన్ని ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. మెయిన్గా ఇక్కడికి పిల్లల్ని తీసుకొస్తే ట్రైన్ వచ్చినప్పుడల్లా చాలా ఎగ్జైట్ అవుతారు. ఇది ఈరోజు ప్లాట్ఫామ్ 65లో నా ఎక్స్పీరియన్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఒక్కేయండి.